खतीजा हिजामा सेंटर अलीस कॉम्प्लेक्स निज़द कोरमपेट चौराहा। हर माह की इस्लामी तारीख 17, 19, 21 को सिर्फ ख़वातीन को हिजामा किया जाएगा। डॉक्टर इफ़त रुक़िया की खिदमात हासिल रहेंगी। स्क्रीन पर दिए गए नंबर पर रब्ता कर सकते हैं। ఈ వార్తను సమర్పించిన వారు రాజధాని డిలక్స్ లార్జ్ న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్ హౌసింగ్ बोर्ड కాలనీ జడ్చర్ల। अस्सलाम वालेकुम नाज़रीन, NH-TV में आप सभी का इस्तकबाल है। चंद शरपसंद अनासिर की शरारतों से तांडूर के अमन व अमान को ख़तरा। ज़िले विकाराबाद तांडूर जदीद ईदगाह चंगेज़पुर रोड में वाक़ जदीद ईदगाह जो आबादी से थोड़ी दूर वाक़ है। इस ईदगाह में मौजूद दफ्तर और ईदीन के मौके पर जानिमाज़ के लिए डाले जाने वाले शतरंजी, प्लास्टिक के चादर, फाइबर के चादर और जानमाज के अलावा दीगर अशिया को दरवाज़ा तोड़कर शरपसंदों ने आग लगाई। ईदगाह दफ्तर में मौजूद तमाम कीमती फर्नीचर और रिकॉर्ड्स को नजर आतिश कर दिया गया। ये खबर पूरे तांडूर में जंगल की आग की तरह फैल गई, जिसके नतीजे में मुसलमानों की कसी तादाद ईदगाह पर जमा होना शुरू हो गई। इत्तला मिलते ही शेखर गौड़ DSP तांडूर अपनी भारी पुलिस जमीयत के हमरा मौके वारदात पर पहुंच गए और इसकी इत्तला मिलते ही मोहम्मद यूसुफ खान सदर ईदगाह खबरस्तान कमेटी तांडूर अपने अरकान के साथ ईदगाह पहुंचकर तफसीली मुआयना किया और शदीद बरहमी का इजहार किया। इस हादसे में 20 लाख से ज़ायद नुकसान होने का अंदेशा जाहिर किया है। इस मौके पर DSP तांडूर जी शेखर गौड़ से मुतालबा किया कि मुकदमा दर्ज करके शरपसंद अनासिर के खिलाफ सख्त कार्रवाई की जाए। बादशाह इस वाक़े की इत्तला मिलते ही रुकन असम्बली तांडूर पायलट रोहित रेड्डी और रुकन कानून साज कौंसल मुत्तहिदा ज़िले रंगा रेड्डी डॉक्टर P महेंद्र रेड्डी ईदगाह मैदान पहुंचकर तमाम तफसीलात हासिल की। इन दोनों ने इस वाक़े की मजम्मत की। इस मौके पर सदर नशीब वर्दिया तांडूर ताज कंदा सपना पूर्वक मौजूद रहे। मुतालिका अहदेदारों से बातचीत करते हुए शरपसंद अनासिर के खिलाफ सख्त कार्रवाई करते हुए गैर इक़दार तक पहुँचाने की हिदायत की। ఈద్గా కమిటీ పెద్దలు యూసుఫ్ ఖాన్ సాబ్ గారికి, అదేవిధంగా వాళ్ళ కమిటీ సభ్యులకు, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బాబర్ భాయ్కు, వాళ్ళ కమిటీ సభ్యులకు, మరియు తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, సీనియర్ నాయకులు నరసింహన్ గారికి, మరియు ఇక్కడ ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి చాలా బాధాకరమైన విషయం, మరి ఈద్గా ప్రాంగణంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం అనేది అది బాధాకరమైన విషయం. ఇది ఎవరు చేసినా కానీ తప్పకుండా వాళ్ళపైన కఠిన చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. నేను పోలీస్ అధికారులతో నేను తప్పకుండా దీనిపైన సమీక్ష చేసి దీనికి వెనుక ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళను త్వరలోనే పట్టుకోవాలని చెప్పి పూర్తి ప్రయత్నం చేయాలని నేను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి తాండూరు ప్రజలతో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మరి ఇటువంటి సంఘటనలు ఏవైతున్నాయో మన ఎందుకంటే మన తాండూరు ప్రాంతం అనేది గంగా జమున తహజీబ్ లాగా అందరూ కూడా కలిసి మెలిసి మరి కలిసి ఉంటున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి. ఇప్పుడు కూడా మరి ఏ పండుగలు వచ్చినా అందరం కూడా కలిసిమెలిసి చేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి సంఘటన అయితే తప్పకుండా బాధాకరమైన విషయమే. మరి దీంట్లో ఇప్పుడే నేను చూడడం జరిగింది. మరి నాకు ఎప్పుడైతే పొద్దున్నే యూసుఫ్ ఖాన్ గారు, అదేవిధంగా బాబర్ భాయ్ గారు, మా సలీం గారు మాకు ఫోన్ చేయడం జరిగిందో, మరి నేను హైదరాబాద్ నుంచి వచ్చి మరి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మరి ఇదంతా చూడడం జరిగింది. అయితే దీనికి తప్పకుండా ఇది సంఘటన ఎవరైతే చేసినారో వాళ్ళనైతే తప్పకుండా త్వరలో పట్టుకొని వాళ్ళని శిక్షింపజేస్తాము. మరి దాంతోపాటు ఇంకా ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి సీసీ కెమెరాలు అయితే మరి వెంబటే ఇక్కడ బిగించడానికి మేము ఇమీడియట్లీ మా ఫండ్స్ నుంచి చేసేస్తాము. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో దానిని కూడా పంచనామా చేసి మరి జరిగిన ఆస్తి నష్టానికి కూడా పరిహారం వచ్చే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి నేను తెలియజేస్తూ తాండూరు ప్రజలు అందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరో ఒకరు చేసిన ఈ సంఘటనను ఎవరు కూడా మరి దాన్ని అందరూ కూడా శాంతిగా ఉండి మరి తప్పకుండా పోలీస్ వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ తప్పకుండా దీన్ని
తేలుస్తారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను కూడా పై అధికారులతో మాట్లాడి త్వరలో ఈ సంఘటనపైన పూర్తి సమీక్ష చేసి రిపోర్ట్ తీసుకోవాల్సిందిగా నేను हमारा सब सलामकुम रहमतुल्लाहि व बरकातहू DSP साहब, तमाम डिपार्टमेंट के लोग और हमारी कमेटी के हज़रात सब यहाँ पर आकर देख रहे मुआयना कर रहे हैं। हमारा साहब को भी बुलाया गया, हमारा साहब भी इसको देखे। हमारा साहब से हमारी गुजारिश है कि ये जो भी वाक़या हुआ है, जो नुकसान हुए मेरे 10-15 लाख के नुकसान, हमारा रूम पूरा डैमेज हो गया है, इसके लिए हुकूमत से काम करें। और हमारा साहब से हमारी गुजारिश ₹100 रखने के लिए और हुकूमत वक्त सब मिलकर जो भी शरपसीद इनको अरेस्ट करके कैफे किरदार तक इनको जहाँ तक हो सके इनकी कानूनी कार्रवाई की जाए। और यहाँ पर हमारे वेलफेयर के बाबर साहब भी, सदर साहब, तमाम लोग 12 आ रहे हैं, सब देख रहे हैं। और हम आवाम से भी अपील करते हैं कि जो भी वाक़यात हम हुकूमत से मुतालिबा कर रहे हैं, आप लोग का सब्र का मुज़ाहरा करिए। इंशाअल्लाह हम ज़रूर हुकूमत से काम बना के रहेंगे। आइंदा ऐसी शरंगेज़ी नहीं होगी। हम तांडू के अमन को जो लोग धर्म भरम करना चाह रहे हैं और हम ऐसे होने नहीं देंगे। तमाम कमेटी मिलकर मुतहद तरीके से ये बात कर रहे हैं। हम हमारे साहब भी यहाँ पर आए हुए हैं। अभी हमारे साहब आपसे जो भी मामले हैं, जो भी तयखुद है, आप तमाम इजारा ख्याल करेंगे, आप समझ समझिए। हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।